నమస్తే అండి. వచ్చేయండి మన ఛానల్ కబుర్లు విత్ జానుకి. మొత్తానికి ఎలాగో 10th క్లాస్కి వచ్చేసాను. నేను 10thకి వచ్చేసరికి మా అన్నయ్యకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. మా ఊరిలోనే వేరే స్కూల్కి వెళ్ళిపోయాడు. అమ్మయ్యా అనుకున్నాను. మాకు మ్యాథ్స్కి ప్రసాదరావు సార్ వచ్చారు. ఆయన క్లాసులోకి రాగానే భీమశంకరం చెల్లెలు ఎవరు అని అడిగారు. చచ్చన్రా దేవుడా అనుకుంటూ లేచి నిలబడ్డాను. నన్ను చూడగానే ఆయన మొహం మీద అదో రకమైన నవ్వు. నాకు అప్పుడే ఏదో అపశకునం కొట్టింది. నువ్వు లెక్కల్లో వీక్ట్ కదా, మా చెల్లి బాధ్యత కూడా నువ్వే చూసుకోవాలి అని చెప్పాడు మీ అన్నయ్య అన్నారు మా సారు. పెనంలోంచి పొయ్యిలోకి తోసావెంట్రా దేవుడా అని లోపల గింజుకుంటూ ఉంటే పిచ్చి వెర్రి కలగలిసిన చూపు ఒకటి నా మొహం మీదకి వచ్చింది. నెక్స్ట్ డే స్టార్ట్ అయింది నాకు టార్చర్. మళ్ళీ స్పెషల్ హోంవర్క్ స్టార్ట్ అయిపోయింది. దినదిన గంటంలా రోజులు గడుస్తున్నాయి. అన్నయ్య ఆయనతో ఏం చెప్పారో తెలియదు కానీ మా అన్నయ్య ఆయన దగ్గరికి ట్యూషన్ వెళ్ళమని ఒకటే గొడవ మొదలుపెట్టాడు. నేను సస్సే మీరా వెళ్ళనని మొండికేశాను. మా అన్నయ్య గొడవ ఆపలేదు. దాంతో ఇంక లాభం లేక మా అమ్మని రంగంలోకి దింపాను. నాకు మా అమ్మ ఒక బ్రహ్మాస్త్రం. మా అమ్మ మా అన్నయ్యతోటి మా నాన్నతోటి చిన్నగా రాగం తీస్తూ ఆఖరిని పుట్టిన పిల్ల, చిన్నతనం, కాస్త గారం, ఏదో మార్కులు కొంచెం తక్కువ వచ్చాయే అనుకో, ఏమైంది? అటు మాస్టర్లు తిట్టి ఇటు మీరు తిట్టి అదేమైపోవాలి? మా అమ్మ సన్నగా రాగం తీస్తూ చిన్నగా చివాట్లు పెట్టింది. వెంటనే మా నాన్న ప్రసాదరావు సార్ దగ్గర ట్యూషన్కి వెళ్ళక్కర్లేదని చెప్పేశాడు. మొత్తానికి ఎలాగోలా ట్యూషన్ కూడా తప్పించింది. కానీ ఎవరో ఒకరి దగ్గర ట్యూషన్ మాత్రం తప్పదని మా అన్నయ్య కరాఖండిగా చెప్పేశాడు. అప్పుడు ఇక తప్పక పాండురంగారావు సార్ దగ్గర ట్యూషన్కి జాయిన్ అయ్యాను. పాండురంగారావు సార్ అయితే నన్ను ఏమీ తిట్టరులే అనుకున్నాను. కానీ ఆయనతో ఒక బాధ ఉంది. నన్ను చూసి సన్నగా గుణుక్కుంటూ ఉంటారు, నాకు లెక్కలు సరిగా రావు అని. నేను ఫెయిల్ అయితే ఆయనకి మా అన్నయ్య దగ్గర మాట పోతుందని అలా సనుగుతూనే ఉండేవారు. ఆయన ట్యూషన్లో ఫెయిల్ క్యాండిడేట్స్ లిస్టులో నా ఒక్కదాని పేరే ఉండేది. మనం ఇలాంటివి పెద్దగా పట్టించుకోం. మన దారి మనదే. హాయిగా చందమామలు బాలమిత్రులు చదువుకునేదాన్ని. స్కూల్లో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యాయి. ఆ రోజు ఉదయం నుంచి కుడికన్ను అదురుతోంది. నా మనసు ఏదో కీడు శంకిస్తోంది. ఈరోజు ఎవరు తగులుకుంటారా బాబు అని భయపడుతూనే స్కూల్కి వెళ్ళాను. అనుకున్నదంతా అయింది. ప్రసాదరావు సార్ కరెక్ట్ చేసిన పేపర్స్ తెచ్చారు. అందరి పేర్లు చదివి ఇచ్చేశారు. నాది మాత్రం ఇవ్వలేదు. అందరివి ఇవ్వడం అయ్యాక నా పేరు చదివి స్పెషల్గా నన్ను నిల్చోబెట్టారు. అయిపోయిందిరా బాబు నా పని, దేవుడా అనుకున్నాను. అనుకున్నట్లే అయింది. నాకు 100కి 26 మార్కులు వచ్చాయి. ఫెయిల్ అయిపోయాను. ఇంకా మొదలు తిట్లదండకం అనుకున్నాను. కానీ ఆయన ఒక్క మాట కూడా అనలేదు. ప్రశాంతంగా మీ అన్నయ్య చేత సైన్ పెట్టించుకుని రా అన్నారు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. మీకు డౌట్ రావచ్చు, వాళ్ళ అన్నయ్య అంటే తనకి భయం కదా, ఆనందంగా ఉండడం ఏంటి అని. నాకు 2 అన్నయ్యలు. పెద్దన్నయ్య భీమశంకరం మ్యాథ్స్ టీచర్ అని మీకు తెలుసు. రెండో అన్నయ్య రవి ఎల్ఐసిలో పనిచేస్తాడు. మా రవి నేను ఫ్రెండ్స్ కన్నా ఎక్కువగా క్లోజ్గా ఉంటాం. నాకు మా చిన్నన్నయ్య అంటే అస్సలు భయం లేదు. మా సార్ చెప్పగానే వెంటనే రవి చేత సంతకం పెట్టించేద్దాం అని డిసైడ్ అయ్యాను. నా మొహంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనిపించింది కాబోలు. మా సార్ చాలా ప్రశాంతంగా రవి చేత కాదు, మీ పెద్దన్నే చేయాలి సైన్ అన్నారు. నా ఆనందం ఆవిరైపోయింది. ఏదేమైనా ఈ లెక్కల టీచర్స్ చాలా శాడిస్టులు మనసులోనే తిట్టుకున్నాను. ఆ పేపర్ చూసి మా ఇంట్లో జరిగిన గొడవ చెప్పలేం, చూడవలసిందే. స్కూల్లో ప్రసాదరావు సార్, ట్యూషన్లో పాండురంగారావు సార్, ఇంట్లో మా అన్నయ్య, ఇలా మా నాన్న, ఇంకా అందరూ ఏకగ్రీవంగా నేను లెక్కలో ఫెయిల్ అవుతానని తీర్మానం చేశారు. నాకు చాలా పట్టుదల వచ్చేసింది. వీళ్ళందరూ నన్ను ఇలా చదువురాని దద్దమ్మలా చూస్తున్నారు, వీళ్ళందరూ ఆశ్చర్యపోవాలి నా మార్క్స్ చూసని ఫిక్స్ అయిపోయాను. నెక్స్ట్ డే నుంచి బట్టి పడడం మొదలెట్టాను. మీకు అర్థం కావడం లేదు కదా, లెక్కలు ఎక్కడైనా బట్టి పడతారా అనుకుంటున్నానా? మరి ఏం చేయమంటారు చెప్పండి, నాకు అవి రావు. సో మయసభలో దుర్యోధనలా నాకు బోలెడు అవమానాలు జరిగాయి లెక్కల విషయంలో. అంతే. ఇంకా గైడు, క్వశ్చన్ బ్యాంకు, మా ట్యూషన్ సారు, స్కూల్ సారు, అన్నయ్య ప్రిపేర్ చేసిన నోట్స్లు, ఇలా చాలా వరకు బట్టి పట్టేశాను. 10th ఎగ్జామ్స్ అయిపోయాయి. నా కష్టాలన్నీ తీరిపోయాయి. చక్కగా రిజల్ట్ వచ్చే వరకు మా పెద్దక్క కొత్తగూడెంలో ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలతో సంతోషంగా గడిపేశాను. నేను స్కూల్లో ఉన్నప్పుడే 8:45కి లేచేదాన్ని. ఇంకా సెలవుల్లో చెప్పేదేముంది, నా ఇష్టం. మెలకు వచ్చినప్పుడు లేచేదాన్ని. ఒకరోజు మా పెద్దక్క
లేవే నాన్న వచ్చాడు, మీ రిజల్ట్ వచ్చాయట అంటూ నన్ను లేపింది. నెత్తి మీద 1000 టన్నులు పడ్డట్టయింది. భయంగా లేచి మా నాన్నకేసి చూస్తున్నా. వడగళ్ళ వానలా మా నాన్న తిట్లు మొదలు పెడతాడు అని. చూస్తుంటే మా నాన్న మొహం మీద నవ్వు కనబడింది. కళా నిజమా? ఆశ్చర్యంగా చూస్తున్నా. నీకు ఫస్ట్ క్లాస్ వచ్చింది, మా నాన్న నవ్వుతూ చెబుతున్నారు. నిజమా కాదా అని మా నాన్నని గిల్లి చూద్దామా అనుకున్నాను. నయ్యం అలాగని చేశానా? మా నాన్న వారం రోజులు ఏకదాటిగా తిట్టి నేను తిట్లు విని అస్థిపంజరంలా మారాక ఆయన అన్ని రోజులు ఆపకుండా తిట్టినందుకు గిన్నిస్ బుక్ ఎక్కుతాడు. అదంతా ఏం వద్దులే అని ఆగిపోయాను. నాకు ఫస్ట్ క్లాస్ రావడమే కాదు, మ్యాథ్స్లో 84 మార్క్స్ వచ్చాయి. మా సార్లకి నేను చెప్పలేదు, మా ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. నాకు గట్టి నమ్మకం వాళ్ళు గ్యారంటీగా కాసేపు అన్కాన్షియస్ అయి ఉంటారు. ఏదేమైనా నాకు టెన్త్ గండం తప్పిపోయిందో. ఉంటానండి. జై శ్రీరామ్.